జరగబోయే జెడ్పీటీసీ పులివెందుల ఉప ఎన్నిక గురించి శాంతియుతంగా మొదటిసారి డిఐజీ గారి యొక్క స్టేట్మెంట్ కూడా చూస్తే దాదాపు 700 మంది పోలీస్ భద్రత, కేవలం 15 పోలింగ్ స్టేషన్, అంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఎలక్షన్లు జరపాలనే ఏకైక ఉద్దేశంతో ఉప ఎన్నికను శాంతియుతంగా జరుపుతుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రివర్స్లో స్టేట్మెంట్, శాంతియుతంగా ఎలక్షన్లు జరగవు, అరాచకాలు, అన్యాయాలు, అబద్ధాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు. నిన్న జగన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి ట్వీట్ జరిగే విషయాన్ని మీరే ప్రత్యక్ష సాక్ష్యం, ఎక్కడైనా బూతులు అందరూ స్వయంగా చూస్తుంటారు. రేపు ఈ పార్టీకి ఎలక్షన్ 95% పూర్తయింటుంది. దీనంతా జాగ్రత్తగా గమనించాలా. ఎందుకు ఎలక్షన్ ఇంత భారీగా మాకు అనుకూలంగా మారిందనే దానికి చేరికలు, ఒకవైపు ఎర్రబల్లె చెరువుకు కాలువకు హంద్రీనివా నుండి వాటర్ సప్లై, అరటి చీనీలో ఉండే అవకతవకలు సరిదిద్దడం, డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ, అన్నదాత స్విగ్గీభవ పేరుతో గతం కంటే 6,500 రూపాయలు ఎక్కువ, పనిముట్లు సప్లై, ఎరువుల పంపిణీ, ఏదన్నా సమస్య మొన్న వచ్చినప్పుడు అరటికి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 90 లక్షల రూపాయలు. ఇది రైతు జోన్లో ఉంది ఈ ఎలక్షన్ అంతా. ఎక్కడ చూసినా అరటి తోటలు, కొద్దిపాటి చీని, ఎక్కడన్నా మిరప, ఈ వీటికి తగ్గట్టుగా ఏర్పాటు. దానికి తోడు సూపర్ 6లో ఇప్పటికీ 4, రేపు 15వ తేదీ నాడు 5వది. ఒకే ఒక ఐటెం మిస్సు, అది కూడా P4లో క్లియర్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అది కాకుండా నేషనల్ హైవే రోడ్డు కంటికి కనపడినట్టు 6 లైన్ రోడ్డు కావచ్చు, ముద్దనూరు, పులివెందుల, కొత్తపల్లె, కదిరి రోడ్డు కార్యక్రమం కావచ్చు. హౌసింగ్ మిస్ అయింది. హౌసింగ్ శాఖ మంత్రి స్వయంగా వచ్చి 400 కాదు 500 ఇండ్లైనా ఈ యొక్క ఇండ్లు ఏదైతే మీరు డబ్బులు కాజేసి కొందరికి ఇచ్చి కొందరికి వాటికి పూర్తి చేసే ఏర్పాటు. ఎక్కడైనా పెన్షన్ మిస్ అయినా, లేకుంటే రేషన్ కార్డు మిస్ అయినా, సందులో రోడ్డు లేకపోయినా, గ్రావెల్ రోడ్లు మిస్ అయినా ఏర్పాటు. కొన్ని చోట్ల శ్మశాన వాటిగా కావాలని అడిగినారు. ఇవన్నీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు చెప్పినాం. మ్యాక్సిమం 100 రోజుల్లో పూర్తి చేస్తాం. కొన్ని 2వ రోజు 3వ రోజు డీకోడ్ అయితేనే, ఎలక్షన్ డీకోడ్ అయితేనే అన్నీ పూర్తి చేసి 100 రోజులే, కేవలం 100 రోజులే పూర్తి చేసేదానికి. ఇది ఒకవైపు. దీన్ని భయం పట్టుకొని, ఎలక్షన్లలో ఓటమి భయం వైఎస్ఆర్లకు పట్టుకొని, అందులో వాళ్ళ దౌర్జన్య భయం ఉన్నది, అది పోయింది. భక్తి పెరిగింది టీడీపీ పార్టీ, కూటమి పార్టీ తరఫున. అదే కాకుండా కూటమి తరఫున పోటీ చేసే లతారెడ్డి గారు స్వయంగా మొన్న కంటెస్ట్ చేసిన బీటెక్ రవి భార్య. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము పకడ్బందీగా ధర్మబద్ధంగా, నేను 30 ఏళ్ల పాటు నేనే మళ్ళీ రాబోతున్నాను అంటే నీకు ఇక్కడే చెక్కు జరగబోతుంది అని చెప్పడానికి శాంతియుతంగా పద్ధతిగా ఈ ఎలక్షన్లో మేము ఛాలెంజ్గా తీసుకొని, మీరు వాళ్ళందరూ కూడా వచ్చినారు, వాళ్ళ తరఫున ఎమ్మెల్సీ వచ్చినారు, ఎక్స్ ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలు కొందరు వచ్చినారు. అవినాష్ రెడ్డి స్వయంగా ఎంపీగా పర్యవేక్షణ చేసినాడు. మేమైతే జగన్ రెడ్డిని కూడా రావాలని కోరినాము. కాబట్టి ఇన్ని పరిస్థితులు అనుకూలంగా మా వైపు ఉంది, వాళ్ళ వైపు వ్యతిరేకం ఉంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. బాధాకరంగా మాట్లాడుతున్నారు. మేమేందో దౌర్జన్యం చేసినట్టు. మీ యొక్క బతుకే దౌర్జన్యం. మొన్న 2021లో ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్లో నామినేషన్ వేయకుండా జరిగిన దాంట్లో ఇక్కడ 11 నామినేషన్లు పడితే, అక్కడ 11 ఒంటిమిట్లో నామినేషన్లు పడితే, అది మర్చిపోయి ఏదో 4.5 సంవత్సరం కిందట సంఘటన, ఏదో 4,500 సంవత్సరాల కిందట జరిగింది అనుకుంటారేమో. ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేసినారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దౌర్జన్యం చేసినారు. అది లాస్ట్కు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ మేరకు
కొందరు ఉద్యోగస్తులు సస్పెండ్ కావడం కూడా జరిగింది. దౌర్జన్యం అనేది ఒక ఆయుధం వైఎస్ఆర్ పార్టీకి, మోసం చేయడం ఆయుధం ఒక పార్టీకి. లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు కృష్ణమోహన్ రెడ్డి అని, గతంలో ఆయన పాడాకు చీఫ్గా ఉన్నాడు పులిందల ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి, ఆయన కూడా ఇరుక్కున్నాడు. ఒక ధనుంజయ రెడ్డి ఐఏఎస్ ఇరుక్కున్నాడు. 48 మంది ఇప్పటికే. ఈరోజు రేపు మరొక ఛార్జ్షీట్ కూడా అయిపోతున్నారు. మేము ఇసుకను కంట్రోల్ చేసినాం, లిక్కర్ కంట్రోల్ చేసినాం, అక్కడ అమరావతి కడుతున్నాం, పోలవరం కడుతున్నాం, రైల్వే జోన్ క్లియర్ చేసినాం, స్టీల్ ఫ్యాక్టరీకి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి 12,000 కోట్లు ఎన్డీఏ కూటమితో మద్దతు డబ్బు కూడా జరిగింది. ప్రైవేటుగా స్టీల్ ఫ్యాక్టరీ జమ్మనోడులో, గండికోటతో పాటు చాలా చోట్ల టూరిజం ఏర్పాటు, ఇవన్నీ ప్రజలకు తెలియజేసినాం. రాబోయే ఇప్పటికి కేవలం 14 నెలలు మాత్రమే అయిపోయింది. ఇంకా 45 నెలల పాటు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 45 నెలల్లో సంపూర్ణంగా ప్రతి ఒక్కటి పూర్తవుతాయి. మమ్మల్ని నమ్మండి, ఇక్కడ ఈ పనులు చేస్తాం, రాబోయే రోజుల్లో ఈ పనులు చేస్తాం. ఈ సౌకర్యంగా తెలియజేయడంతో ప్రజలు అట్రాక్ట్ అయినారు టీడీపీ పార్టీకి ఓట్లు వేయాలని. అతను ఏమి చేయలే. కరెంటు 9 గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి గతం. ఇప్పుడు ఇచ్చినాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేరికలతో పాటు ప్రజల్లో మార్పు. అయితే మరొక మాట, 2011 బై ఎలక్షన్ల నాటికి ఇప్పటికీ జగన్ రెడ్డికి వణుకు పుట్టుకునేది. నేను ఆ రోజు ఆయనతో పాటు ఉన్నా. ఆ రోజు ఉండే ధీమాలో సడలింపు జరిగి మొత్తం అంతా పరిగెత్తినారు. ఇంకా ఎన్నెన్నో తైలాలు ప్రకటించారు, నగదు తైలాలు కూడా ఇచ్చారంట. ఎన్ని కావాలంటే అన్ని చేసినారంటే చలనం వచ్చింది ఆ రోజుకి ఈ రోజుకు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఈ 2 ఉప ఎన్నికలు, ఇక్కడ పులివెందుల కానీ అక్కడ ఒంటిమిట్ట కానీ మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. కేవలం పాజిటివ్తో. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. దానికి తోడు ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు, రిట్టు కూడా 2 గంటల 15 నిమిషాలకు 6-7 రిట్లు, రకరకాలుగా రిట్లు వేసినారంట. ఒక్క రిట్టు కూడా నాకు తెలిసి అన్నీ అన్వాంటెడ్ రిట్లు. భరత్ రెడ్డిని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ను 79వ ఇండిపెండెన్స్ రాబోతుంది 15వ తేదీ నాటికి. అసలు హక్కు ఉందా? ఒక ఇండిపెండెంట్ క్యాండిడేటు ఆల్రెడీ స్క్రూటినీలో సెలెక్ట్ అయిన తర్వాత రద్దు చేయాలా, అదొక రిట్ అంట. పోలీసుల అరాచకం ఒక రిట్ అంట. బూతుల మార్పిడి మరొక రిట్టు. ఒక్కటన్నా సక్సెస్ ఇస్తుందో లేదో మీరు లీగల్గా మరొక కొన్ని గంటల్లో తెలుస్తుంది. కారణం అన్ని తప్పుడు, అన్ని రకాలుగా ఆందోళన, అన్ని రకాలుగా మోసం మాటలు. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ ఈ రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు. నేను ఇంతకుముందే చెప్పిన, వైఎస్ఆర్ పార్టీ త్వరలో డైనోసార్ పైకి ఎదిగి, చీరదం ఒకటి పైకి రాక్షస బల్లి అంటారు, పైకి ఎదిగి అంతరించిపోయింది. వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అదే. ఆ పార్టీని నమ్ముకునే అందరూ గోయిందనే. ఈయనే కాదు, రాబోయే రోజుల్లో అంతా పోతుంది. కూటమి బలంగా ఇప్పటికే 4వ స్థానము ఇప్పటికే ప్రపంచంలో. మోడీ గారి స్టేట్మెంటు నిన్న 3వ స్థానం రాబోతుంది. పక్కనే ఉండే బెంగళూరులో మెట్రో రైలుతో పాటు మరొక 3 వందే భారత్ రైళ్లు. అన్ని రంగాల్లో అభివృద్ధి, ట్రాన్స్పోర్ట్ రంగంలో, కమ్యూనికేషన్ రంగంలో, విదేశాలతో సఖ్యత. మొన్న ఆపరేషన్ సింధూరు ఫుల్ సక్సెస్. ఇన్ని రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పకడ్బందీ. 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సబ్సిడీతో కూడిన కొత్త ఆలోచన. హౌసింగ్ హైయెస్ట్. కరెంటు మీకు చాలామందికి తెలుసో లేదో, ఇప్పటికి ఉత్పత్తి కరెంటు 4,50,000 మెగావాట్లు ఈ దేశంలో. మరొక 5 లక్షల కరెంటు మరొక 2 ఇయర్స్లో. 6G రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. కేంద్రం ఫుల్ సపోర్ట్ ఉంది ఏపీకి. ఆ విషయాలు కూడా ఇక్కడ ఓటర్లకు చెప్పినాం. ఏది చూసినా మద్దతు సంపూర్ణంగా ఉంది. ఈ మద్దతు ద్వారా మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా 4వసారి ముఖ్యమంత్రి, ఆయనకు అపార అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన అప్పులతో ఐపీగా మార్చాడు. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఐపీగా మారింది జగన్ రెడ్డి వలన. కాదు, దాన్ని మేము విఐపీగా మారుస్తాం, అంటే మళ్ళీ ఉన్నతంగా మారుస్తామని చెప్పడం మా ఉద్దేశం. అది ఓటర్లకు తెలియజేసినాం.
ఆ ఓటర్లు అందరూ అట్రాక్ట్ అయినారు. తద్వారా మా ఎలక్షన్లు పోలీసు పగడబందీ ఎలక్షన్లు, రెవెన్యూ వాళ్ళు పగడబందీ ఎలక్షన్లు, ఇన్ని రకాలుగా ఉండే ఈ ఎలక్షన్లు మీరు కూడా మీ సమక్షంలో మరొక కొన్ని గంటల్లో పోలింగ్ కూడా అయిపోతుంది కాబట్టి మరొక 48 గంటల తర్వాత కౌంటింగు, సంపూర్ణ స్వాతంత్రం 14వ తేదీ నాడే ఈ పులివెందులకు రాబోతున్నది. 15వ తేదీ కంటే ముందే, అంటే 15th ఆగస్టు కంటే ముందే. కాబట్టి మా అందరికీ మరొకసారి మీ ద్వారా మా యొక్క ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అవసరాలు ఉన్నాయి. వాళ్ళు కేవలం 10 నుంచి 30 మందికి మాత్రమే నాయకత్వం ఎవరిని రానిలేదంట. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఏం కొందరికేనా? మాకు హక్కు లేవా? ఈ డెమోక్రసీ వచ్చిన ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొందరికే ఛాన్స్ ఇవ్వడం, మా అందరికీ ఇవ్వకపోవడం అనేది మరొక తిరుగుబాటు. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం, మేము ఖచ్చితంగా సంపూర్ణంగా అన్ని రకాలుగా మీరు కూడా పిల్లర్సే. మీరందరూ పత్రికలు, టీవీ వాళ్ళు, మీడియా రకరకాలుగా మీరు ప్రజాస్వామ్యగా ఆలోచించండి. ఎలక్షన్లు సజావుగా నడుపుతాం, పద్ధతిగా నడుపుతాం, ధర్మంగా నడుపుతాం, ధర్మంగా గెలుస్తాం. పోలింగ్ ఏరియాలో దాటి అంటే 15 పోలింగ్ స్టేషన్ల పరిధి తర్వాత ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. అన్వాంటెడ్గా ఎవరు ఉండేదానికి లేదు, చట్టబద్ధంగా ఉండొచ్చు. మీరు ఇది డెమోక్రసీ. ఈ జోన్లు 15 జోన్లు తప్ప, అంటే 15 పోలింగ్ ఏరియాలు తప్ప ఎక్కడైనా ఉండొచ్చు. నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కానీ సంపూర్ణంగా కనుక్కొని లీగల్గా కూడా కనుక్కోవచ్చు. మేము కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టచ్చా లేదా అన్న విచారణ తర్వాతనే ఇక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఆమె బాధ, ఆమె వాస్తవం. వాళ్ళ అన్న చేసిన దారుణం, వాళ్ళ అవినాష్ రెడ్డి గారు చేసిన దారుణం. తండ్రిని చంపి మభ్యపెట్టి మా మీద ఒత్తిడి పెట్టించి ఆ రోజు ప్లే చేసినది. సృష్టిలో జగన్ రెడ్డి ఎప్పుడు అంటుంటాడు, నాన్న ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడని. నేను ఒకసారి మీటింగ్లో చెప్పింది, దేవుడు చీమకు కూడా ఉన్నాడు, సకల కోటి జీవరాశులకు దేవుడు ఉన్నాడు. అతను డ్రామా తనకే ఉన్నట్టు. అది ఒక సినిమాలో ఉంది, అమరీష్ పూరి అని ఒక విలన్, జగదేక వీరుడు అతిలేక సుందరుడి. ఆ సినిమాలో ఒక విలన్ అంటాడు, మీకోసం ఇప్పుడే దేవునితో మాట్లాడొచ్చు అని. ఈ డైలాగులంతా అయిపోయింది. ప్రజలు మా వైపు ఉన్నాడు, దైవత్వం మా వైపు ఉంది. వాళ్ళ నాన్న కూడా ఇతన్ని చిత్రీకరించుకుంటాడు, దరిద్రుడు పుట్టినారా అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉండడం ద్వారా లేడీస్ను ఏజెంట్గా పెట్టి మేము ఎలక్షన్ జరగబోతున్నాం అని చెప్తా ఉంటారు. ఎవరిని అన్వాంటెడ్ వాళ్ళని తప్ప పద్ధతిగా ఎవరిని అరెస్ట్ చేయలేదు. లేడీసు జెంట్స్ అందరు రమ్మనండి. ఎప్పుడు ఏడిపోయినా రమ్మనండి. అంత మేము అని మేము ఇన్ని లక్షల మెజార్టీ ఉంది. రూల్ ప్రకారం లేదు, రూల్ ప్రకారము ఆ యొక్క శిక్షా స్మృతి చట్టం ప్రకారము ఇప్పుడు కొత్తగా వచ్చింది చట్టం, న్యాయ సేవా సమితి అని. దాని ప్రకారం కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసి చట్ట ప్రకారము ఆ నేరస్తుని బట్టి 7 ఏళ్ళు బిలో ఉన్నప్పుడు మాత్రమే అరెస్టు, 7 ఏళ్ళు లోపల ఉన్నప్పుడు ఎవరినైనా ఎప్పుడైనా పంపాల్సిందే. బిలో 7 years, అబోవ్ 7 years యాక్ట్ని బట్టి జరిగింటుంది. ఇలా యాక్ట్ కూడా తెలియదు, ఎంతసేపునే దొమ్మిగా నడిపినారు. లీగల్ అంటే తెలియదు, ఎలక్షన్ కమిషన్ అంటే తెలియదు, బాగా సంపాదించినారు. దౌర్జన్యమే జిందాబాదు. పాడాపంచు మీరందరూ లోకల్లోనే ఆడాపంచులు. నేను మొన్న ఈ కొత్తపల్లిలో పోతే నడుచుకుంటూ పోతుంటే రోడ్డు ఎప్పుడుతో రోడ్డు, కానీ మొన్న వేసినట్టు రోడ్డు రికార్డు, బిల్లు, పేమెంట్. అంత గొప్పవాని అయినప్పుడు ఆరోపణ నేను కూడా స్వీకరిస్తా. నేను అంత గొప్పవానైనందుకు, నన్ను అంతగా గుర్తించినందుకు నేను కూడా ది కెపాసిటీ మోర్. ఎందుకంటే ఆయన ఎఫ్సీఎం దాంట్లో నేను మార్చినట్టుంటే అంటే వాళ్ళు ఇంకా వేస్టేగా. అది ఎప్పుడో తెలుసుకోవాలా. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కంటే ముందు వచ్చిందా ఇప్పుడు వచ్చిందా, నా డేటా ఎంట్రీ చూసే తెలుస్తుంది. ఏం పట్టించుకోకుండా నిద్రపోయి ఏందో మేము చేసినట్టు, ఎవరో చేసినట్టు. అది ఎలక్షన్ కమిషన్ కూడా రకరకాలుగా తర్వాత క్లియరెన్స్ ఇచ్చింది. ప్రజలు కాదు, ఆన్లైన్ ఎవరు చెప్పాలి. మళ్ళీ ఓటర్ లిస్టు కానీ, ఎక్కడెక్కడ బూత్ లిస్టు కానీ, పోలింగ్ బూతులు అంతా ఆన్లైన్లో పెడితే ఎవరో చెప్పడం ఏంది, ఎవరో చెప్పాల్సిన పని ఏంది. తెలుసుకోవాలా క్యాండిడేట్లు కంటెస్ట్ చేసినట్టు. ఆన్లైన్ డ్రాఫ్టింగ్ను కూడా తెలుసుకోనంత అసమర్థ పార్టీ ఎందుకు రాజకీయాలు. మీరు
డేటా ఎంట్రీ ఇప్పుడు నెట్లో చూస్తే ఎప్పుడు వస్తుంది అని కొడితే తెలుస్తుంది ఎప్పుడు ఉంది అని. ఇది మధ్యలో క్రియేట్ చేసినది కాదు. ఇప్పుడు ఏదైనా దేశవ్యాప్తంగా ఎలక్షన్ లిస్ట్ అయింది, ఆధార్ కార్డును పట్టుకుంటే ఒక పేరు కొడితే ఆధార్ దాని యొక్క సవివరం వస్తుంది, ఓటర్ లిస్టు వివరాలు వస్తాయి. అంత సంపూర్ణంగా ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఈ రోజుల్లో ఇంకా ముద్దు నిద్రపోయి దరిద్రపు ఆలోచనలతో వాళ్ళ పాత దౌర్జన్య పద్ధతిలో ఆలోచన చేయడం, లీగల్ సిస్టమ్ కూడా వాళ్ళకు తెలియదు. ఏం చేసినా ఉదాహరణకు లిక్కరు ఓపెన్గా అమ్మితే ఏమవుతుంది అనుకున్నారు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇసుక అక్రమంగా అమ్మినారు, ఏమవుతుంది అనుకున్నారు, తెలిసిపోయింది. పాడా పండ్స్ తింటే ఏమవుతుంది అనుకున్నారు, ఇప్పుడు పాడా పండ్స్ డబ్బు రాక చచ్చి గెలబెడతారు. ఓటర్ షిఫ్టింగ్ వల్ల ఇప్పుడు ప్రాంతం వాళ్ళు ప్రాంతం ఓటు చేశారు, మాకు భద్రత లేదు, టీడీపీ వాళ్ళు దాడి చేస్తారు మా వాళ్ళకి, దాని భద్రత ఎవరు కూడా. అసలు ఆర్టీసీ బస్సులు 700 మంది పోలీసుల్లో భద్రత ఉంటే అంత భయపడి అందరినీ భయపడిచ్చినారు కదా. భయపడిచ్చే వాళ్ళు భయపడినారంటే అది మోరల్గా వాళ్ళు ఇప్పటికీ ఓటమి ఒప్పుకునేటే. అది ఎలక్షన్ సిస్టంలో మీరు కావాలంటే ఎక్కడైనా కనుక్కోండి. ఇప్పుడు ఒంటిమిట్ట కావచ్చు, ఎక్కడైనా ఆ యొక్క పరిస్థితులు బట్టి ఉండి ఎలక్షన్ కమిషన్ కూడా నిజమైన లోతైన పరిశోధన తర్వాతనే ఆ హక్కు ప్రకారం ఎలక్షన్ కమిషన్ మార్చిందే తప్ప స్థానిక అధికారులు కాదు, మా యొక్క పార్టీ రాజకీయం కాదు. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం చెప్తాను. అది ఒక్కోసారి ఆ డేటా ఎంట్రీలో అలా జరుగుతుంటుంది. మేము కూడా మా ఏరియాలో కూడా కొన్ని ఓట్లు అటు కొన్ని, నేను హైదరాబాద్లో గమనిస్తే ఈ ఇంటి ఓటు ఆ బూత్లో ఉంటుంది, పక్కింటి బూత్ మరొక దాంట్లో ఉంటుంది. ఎందుకు అన్నప్పుడు అది అకౌంటబిలిటీ, దానికి టాలీ దానికోసం ఏర్పాటు చేస్తారు తప్ప అది ఎలక్షన్ కమిషన్ ఫార్ములా ప్రకారమే జరిగిందని క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కోర్టులో రిట్ కూడా అది కూడా ఉంది, రిట్టు దానిపైన రిట్ ఉందంట. మాకు నెంబర్లు కూడా వచ్చినాయి. ఏది ఎంత నీ 2-15, 2:30 ప్రాంతంలో కోర్టులో రకరకాల రిట్లు జరిగినాయి. ఆ రిట్ల పైన కూడా కంక్లూజన్ ఉంటుంది, మీకు తెలుస్తుంది. 4 కల్లా 1 గంట అయింది, ఒక 3 అవర్స్లో అది కూడా తెలిసిపోతుంది. ఎట్లా ఏమి న్యాయబద్ధంగా కూడా జరిగిందా, ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏమన్నా మిస్టేక్ చేసిందా, లోకల్ అధికారులు చేసినారా, వాస్తవ పరిస్థితి అనేది కోర్టులో కూడా పోయినారు కదా. కోర్టులో వాదన కూడా వస్తుంది కదా. న్యాయస్థానంలో అప్రూవల్ అయితే అప్పుడేం చెప్తారు అంటే అరాచకమైన అన్యాయమైన ఆరోపణ. ఇది వైఎస్ఆర్ పార్టీకి ఆనవాయితీ అయింది.